बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया తెలుగు రాష్ట్రాలు జై గణేష్ అంటూ మారుమోగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణపతి బప్పా మోరియా అనే వినిపిస్తోంది. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజులు ముగియడంతో గణనాథుడు నిమజ్జనానికి రెడీ అయ్యారు. ఇప్పటికే కొన్ని చోట్ల వినాయక నిమజ్జనాలు జరుగుతుండగా హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం రేపు జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. గతానికి భిన్నంగా ఈసారి ముందుగానే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయనున్నారు. దీంతో బుధవారం అర్ధరాత్రి వరకే భక్తులను దర్శనం కోసం అనుమతిస్తారు. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేస్తారు. गणपति बाप्पा मोरया 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 విగ్రహాల నిమజ్జనం కోసం అప్పర్ ట్యాంక్ బండ్ పై 24 క్రేన్లను ఏర్పాటు చేశారు. నగరంలో 12,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనానికి 5,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రేపటి నిమజ్జనం ఏర్పాట్లపై ఖైరతాబాద్ నుంచి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఓవర్ టు యూ. ఖైరతాబాద్ భారీ వినాయకుడి దగ్గర వేల సంఖ్యలో దర్శించుకోవడానికి వస్తున్నారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లోని భారీ గణేష్ విగ్రహం దగ్గర ఉన్నాం. పెద్ద సంఖ్యలో ఈరోజు అర్ధరాత్రి వరకే గణేష్ విగ్రహాన్ని దర్శించుకోవడానికి నిర్వాహకులు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వారంతా కూడా హైదరాబాద్ జంటనగరం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఖైరతాబాద్ భారీ గణనాథుని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. గణనాథుని ఆశీస్సులు పొందుతున్నారు. చూడవచ్చు, ఎటు చూసినా కూడా ఖైరతాబాద్ గణనాథుని దగ్గర పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వస్తున్నారు. సాధారణంగా రేపటి వరకు కూడా ఉన్న పరిస్థితి 11వ రోజు కూడా దర్శించుకునే అవకాశం గతంలో ఉండేది. అయితే ఈసారి మాత్రం ఉదయం 6 గంటల నుంచే భారీ గణనాథుని ఊరేగింపు మొదలుపెట్టాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 12 వరకు మాత్రమే భక్తులు గణనాథుని దర్శించుకునే అవకాశం ఉంది. ఎటువంటి ప్లాన్స్ రేపు ఊరేగింపుకు సంబంధించి ఎటువంటి ప్లాన్ చేశారో గణేష్ నిర్వాహక కమిటీని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి, ఈసారి ఏంటి, ఎట్లా ఊరేగింపు ప్లాన్ చేశారు, ఎటువంటి ఏర్పాటు చేశారు, ఇప్పటివరకు ఎంతమంది ఖైరతాబాద్ భారీ గణనాథుని దర్శించుకునే పరిస్థితి ఉంది? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులకు, భక్తి టీవీ ప్రేక్షకులందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. నేను మధుకర్ యాదవ్, ఇక్కడ ఉపాధ్యక్షుడిని గణేష్ ఉత్సవ కమిటీలో. మరి మీరు తెలుసు, మరి ప్రతినిత్యం లక్షలాదిగా ఈ యొక్క గణేషుని దర్శించుకోవడానికి 10 రోజుల నుంచి జనాలు రావడం జరుగుతుంది. భక్తులు అశేషంగా, చిన్నలు పెద్దలు అందరూ ఈ యొక్క గణేషుని ఆశీర్వాదాలు తీసుకోవాలని, వారు కోరుకునే కోరికలు తీరాలని, మళ్ళీ ఏటా గణేశుడు తొందరగా రావాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క మొక్కుల కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. రేపు మరి గణేశోత్సవ నిమజ్జన సందర్భంగా ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ మరియు ప్రభుత్వ మెకానిజంతో, పోలీస్ యంత్రాంగంతో కూర్చొని కోఆర్డినేట్ చేస్తూ రేపు ఇక్కడ 6 గంటలకు కలశ పూజ జరుగుతుంది. ఆ కలశ పూజ తర్వాత 2 గంటలు సుమారుగా వెల్డింగ్ కార్యక్రమం ఉంటుంది. ఆ వెల్డింగ్ కార్యక్రమం జరిగిన తర్వాత ఇక్కడ నుంచి వినాయకుడిని 8 నుంచి 9 ప్రాంతంలో ఇక్కడ నుంచి ఒక ఉత్సవం ఊరేగింపుగా నిమజ్జన సాగరానికి భారీ ఎత్తున లక్షలాదిగా జన సమూహంతో, మేళ తాళాలతో, కల్చరల్ యాక్టివిటీస్తో ఈ యొక్క గణేశుణ్ణి ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇదే కాకుండా రేపు చిన్నలు పెద్దలు అందరూ పాల్గొని హిందూ మతానికి, హిందూ ఐకమత్యానికి, సర్వమతానికి, ముఖ్యంగా హిందూ మతం పెద్దది కాబట్టి ఆ దేవదేవుడిలో అందట్లో మొదటిగా పూజించేది విఘ్నేశ్వరుని కాబట్టి ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇంకెవరైనా రాని వాళ్ళు కూడా ఇక్కడికి రావాలని, ఆ దేవదేవుని మహాగణపతి ఆశీర్వాదాలు తీసుకోవాలని రేపు ఇక్కడి నుంచి తండోపతండాలుగా నిమజ్జన సాగరానికి గణేష ఉత్సవాన్ని మూర్తిని తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. అంటే గతంలో ఎప్పుడు కూడా లేట్ గా జరిగేది, ఈసారి ఎందుకు తొందరగా ప్లాన్ చేశారు? ఈ తొందరగా ప్లాన్ చేయడంలో 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ పబ్లిక్కే, ఎందుకంటే నిమజ్జనం అనేది ఒక్కరోజు జరగాలి, అనంత చతుర్దశి రోజు.
మరి మా యొక్క వినాయకుడు ప్రతిసారి ఏ రోజైతే నిమజ్జనం ఉంటుందో ఆ రోజు కాకుండా మరుసటి రోజు సాయంత్రం ఏదో సమయంలో 6-7 ప్రాంతంలో ఒక 1 డే డిలేగా జరుగుతుంది. ఆ డిలే వలన ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ కానీ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కానీ అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ ఇబ్బందిని దూరం చేయడానికే పోలీస్ యంత్రాంగం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అందరు కూర్చొని నిర్ణయించారు. ఉదయం 6 గంటలకి ఇక్కడి నుంచి మొదలెడితే సుమారుగా 12-1 గంట ప్రాంతంలో ఈ యొక్క వినాయకుడిని నిమజ్జన సాగరాన్ని తీసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి పూజా కార్యక్రమం నిర్వహించినాక వేద మంత్రాలతో ఆ దేవదేవుని పూజించి నిమజ్జన సాగరంలో 3-4 గంటల ప్రాంతంలో నిమజ్జనం చేయాలని మేము సంకల్పించుకున్నాం. వరప్రసాద్, మొత్తం మీద ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ నుంచి ఊరేగింపు మొదలు కాబోతుంది, శోభయాత్ర మొదలు కాబోతుంది. మాక్సిమం 12-1 గంటల లోపు పూర్తి స్థాయిలో గణేష్ నిమజ్జనం చేయాలనే నిర్ణయానికి ఇటు పోలీసులు కానీ నిర్వాహక కమిటీ కానీ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా మొదలయ్యాయి. రేపు ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్ర మొదలు కాబోతుంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. అది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు. ఇక గణేష్ నిమజ్జనంలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ 10 క్రేన్లను ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా నిమజ్జన రూట్లలో 2000, సాగర్ చుట్టూ 44 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై ఎన్టీఆర్ మార్గ్ నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్ లో? గణేష్ సామూహిక నిమజ్జనోత్సవ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఉత్సవం 37వది హైదరాబాద్ జరుగుతున్నటువంటి 37వ నిమజ్జన ఉత్సవాలకి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్తూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తూ గత 15 రోజులుగా రేపు జరిగేటువంటి కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నాం. ఎన్టీఆర్ మార్గ్లో ఏదైతే ఈ నెల 5వ తేదీ నుంచి గణేష్ వినాయక చవితి రోజు నుండి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ తర్వాత రోజు నుంచి రోజు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల ద్వారా గణేష్ నిమజ్జనోత్సవం జరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా మనం గమనించవచ్చు కొన్ని గణేష్ మండపాలు కూడా ఇక్కడికి తరలి వచ్చేసి వినాయకుని నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఈరోజు చూడవచ్చు. ఓవరాల్గా తీసుకున్నట్లయితే రేపు జరగబోయేటువంటి రేపు ఉదయం 6 గంటల నుండే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి నేపథ్యం. అంతేకాకుండా సాధ్యమైనంత తొందరగా రేపు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి గణేష్ మండపాలలో వినాయక నిమజ్జనాలకి వెంటనే పూర్తయ్యే విధంగా భారీ స్థాయిలో క్రేన్స్ని ఏర్పాటు చేయడము, ఇక్కడ ఎన్టీఆర్ మార్గులతో పాటు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా క్రేన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా 20,000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా 70 పైగా క్రేన్లని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మరో 70 మొబైల్ క్రేన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే విద్యుత్ కూడా ఎలాంటి అంతరాయాలు జరగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం, ఇటు ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. రేపు జరగబోయేటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేర్చే విధంగా ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు సమీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి, ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని శాఖలు కూడా నోడల్ ఆఫీసర్లను నియమించే జరిగాయి. ఎలక్ట్రిసిటీ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కానీ, ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరితో కూడా ఒక సమావేశాలు నిర్వహించేసి వాళ్ళ అధికారులకు కూడా బాధ్యతలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యము. రేపు ప్రత్యేకమైనటువంటి రవాణా ఏర్పాట్లను కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఎంఎంటీఎస్ ట్రైన్లతో పాటుగా అదనపు బస్ సర్వీసులను కూడా రేపు నడిపించబోతున్నట్టు కూడా ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యం. రేపు ఇక్కడికి తరలి వచ్చే గణేష్ మండపాలతో తరలి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి
ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచే ఇక్కడ ఉత్సవాలు నిమజ్జనం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఖైరతాబాద్ గణేష్ని కూడా మార్నింగే అంటే రాత్రి కాకముందే ఇక్కడ నిమజ్జనం చేసేట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా రేపు భారీ స్థాయిలో జరిగేటువంటి గణేష్ నిమజ్జన ఉత్సవానికి భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనము గమనించవచ్చు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పటికి పర్యవేక్షణ చేసేందుకు పోలీస్ అధికారులు కూడా ఇక్కడి నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. అంత పక్కకు కూడా మిగతా సంబంధించినటువంటి అధికారులతో కూడా ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయి. అన్నింటి కూడా ఇక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం జరిగింది. ఏమైనా జరగరాని సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇమ్మీడియట్లీ తెలుసుకునేందుకు కొరకు వీలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కకే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక సిబ్బంది కూడా వాళ్ళ ఒక స్టాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా అనారోగ్యం గురైనా కూడా వెంటనే ప్రాథమిక చికిత్స అందేందుకు కొరకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం గమనించవచ్చు ఒకవేళ ఇక్కడ వినాయక నిమజ్జనంతో పాటు పత్రి మిగతా సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే నిమజ్జనం ఇక్కడ వినాయక సాగర్లో వేస్తారో ఆ వినాయక సాగర్లో వేసినట్టు వెంటనే తీసేందుకు కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు కూడా రెడీగా ఉన్నారు. డిబ్రిస్ని కూడా వెంటనే తొలగించే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రేపు జరిగేటువంటి కార్యక్రమానికి అన్ని విధాలుగా అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్ల మధ్య రేపు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఏదైతే 37వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక మరిన్ని ప్రాంతాల్లో రేపు జరగబోయే నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాలు చూద్దాం. అందుకంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.